శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి పచ్చిరేలు మామిడికి వేసుకుని చింతపండు వేసుకుని పులుసు పెట్టుకుందామండి. దానికి కావాల్సిన ఇగో అనాస పువ్వు అండి, చెక్క, 4 లవంగీలు వేస్తున్నాను. ఒక ఎండు మిరపకాయ కూడా గిల్లు వేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. నాలుగు ఎనిమిది దెబ్బలు కూడా వేసుకుందాము. ఇదిగో ములక్కాడ కూడా వేస్తున్నాను. కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకుని చేసుకున్న మసాలా పేస్ట్ తక్కువ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు వేసుకుని ముక్కలు వేసుకున్నాం కదా, అంచేత ఇవన్నీ దోరగా వేగాలండి. ఇదో 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. చూడండి, పచ్చిరేలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిసి ఒక నిమిషం వేగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకుని పులుసు పోసుకుందామండి. ఇంకో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదండి. ఇక మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసేసి కాసేపు మూత పెట్టుకుందామండి, మగ్గుతాయి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి, మగ్గుతున్నాయి కదా బాగానే. కొంచెం ఇంకా మగ్గిన తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని చింతపండు రసం వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియాల పౌడరు వేసేస్తున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసి ఒక నిమిషం మూత పెట్టుకున్నాక మనం చింతపండు రసం వేసేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాం. చూడండి, ఒకసారి ఇలా కలిపి పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. ప్రాన్స్ అన్నీ ఉడికిపోతాయి. దగ్గరగా వస్తే సరిపోద్దండి మనకి, మరీ పలుసు కట్టక్కర్లేదండి. కర్రీలాగా గ్రేవీలా ఉంటుందండి. కొంచెం వాటర్ వేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఒక్కసారి చూద్దామండి ఎలా ఉడుకుందన్నది. అబ్బా, చాలా బాగా ఉడుకుందండి. టేస్ట్ కూడా చూస్తానండి. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుందండి. పులుపు నచ్చిన వాళ్ళకి పుల్లగా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉందండి. పులుసు చాలా బాగుంది. చూడండి, చిక్కగానే ఉంది. ఎంతకన్నా చిక్కగా అయినా బాగోదండి. కొంచెం ఒక్క నిమిషం మరిగిన తర్వాత నేను కట్టేస్తానండి. చాలా బాగుంది కదా. ఇందులో ములక్కాయలు కూడా వేసాను మధ్యన, తినడానికి కూడా బాగుంటుంది. చాలా సూపర్ ఉందండి పులుసు అయితే. ప్రాన్స్ పులుసు ఇలా పెట్టుకుని చూడండి, ఎవరైనా సరే చాలా బాగుంటుందండి. చూడండి పులుసు ఎలా వచ్చిందో, దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం అన్నీ చూసుకున్నాను, ఉప్పు అది చూసుకున్నానండి. చాలా బాగా వచ్చింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఉంటానండి. పులుసు రెడీ అయిపోయింది, కట్టేస్తున్నాను. వీడియో కూడా ముగిస్తున్నాను. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః.